వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విపు ఆది శ్రీనివాస్ అండదండలతో ఇక్కడ వేములవాడ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 16వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి కూరగాయల శ్రీశైలం అయితే ఇక్కడ ఈ వార్డులో ప్రచారం చేస్తూ ఇంటింటా తిరుగుతూ ప్రజల ఆశీర్వాదం అయితే కోరుతున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజలు ఏమంటారు అన్న విషయాన్ని ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తారు. మరి ప్రజల నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా మంచి రెస్పాన్స్ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలలో దాదాపు 5 గ్యారంటీలు పూర్తి అయిపోయినట్టే. ఇంకొక గ్యారంటీ ఉన్నది ఇచ్చేది. అది సుతం అతి త్వరలోనే నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారు చెప్పారు. అదేవిధంగా వేములవాడలో ఆది శ్రీనన్న గారు చేసే ప్రతి పని అభివృద్ధి పనికి వేములవాడ పట్టణ ప్రజలందరూ హర్షధ్వానాలు తెలియబోస్తున్నారు. ఇక ముందు సుతం ఇప్పుడే కాదు, ఇంకా 10-15 సంవత్సరాల దాకా సుతం ఆది శ్రీనన్న నాయకత్వం వేములవాడలో వర్ధిల్లుతుంది అనే నమ్మకం మాకు గట్టిగా ఉన్నది. ప్రజలు సుతం అలాగే గట్టి నిర్ణయంతో ఉన్నారు. అంటే మీరు గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తారు. అంటే ప్రధానంగా 16వ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అంటే మీరు గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు? 16వ వార్డుగా వచ్చేసరికి నీటి సమస్య ఒకటి ఉన్నది మెయిన్. ఇక సీసీ రోడ్లు 50% ఉన్నవి. వాటికైనా కానీ ఈ కరెంటు లైన్ల సుతం కొంచెం ప్రాబ్లం ఉన్నది. అవన్నిటికి నేను గెలవగానే వాటి సమస్యలపై కృషి చేసి అవన్నీ సరిదిద్దుతానని చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా మీరు పనిచేస్తున్నారు. అంటే మీ రాజకీయ చరిత్ర గురించి అసలు మీరు ఏం చెప్తారు? కుటుంబ నేపథ్యం, రాజకీయ నేపథ్యం గురించి. గత 10 సంవత్సరాల సంది కుటుంబ పాలనే జరిగింది. దానిలో ప్రజలకు ఎవ్వరికి సుతం న్యాయం అనేది లేదు. కుటుంబ పాలన వల్ల వాళ్ళ బంధువులు వాళ్ళకు సంబంధించిన వ్యవస్థనే వాళ్ళు బలపరుచుకున్నారు తప్ప పేద ప్రజలకు న్యాయం అనేది ఎక్కడ జరగలేదు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ అట్లా అనుకుంటూ పోతే చాలా ఉన్నాయి వాళ్ళు చేసిన స్కామ్లు. దానివల్ల ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదు. అది ఆ ఉద్దేశంతో ప్రజల్లో చైతన్యం వచ్చి గవర్నమెంట్ మార్పిడి, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ప్రతి నిరుపేదకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిరు. వాళ్ళ కోరికలకు అనుగుణంగానే గవర్నమెంట్ సుతం పనులు చేస్తుంది ముఖ్యమంత్రి గారు. చివరిగా 11న జరిగే మున్సిపల్ ఎన్నికల గురించి, అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు స్థానిక వార్డు ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఎట్టి పరిస్థితుల్లో వేములవాడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ప్రజలందరూ విజయంగా నిశ్చయించుకొని ఉన్నారు ఖచ్చితంగా. ఎక్కడ చూసినా అంటే మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పిలిచే పిలుపు, మాతో మాట్లాడే మాటలు చాలా ఆనందంగా అనిపిస్తున్నాయి. ప్రజలు స్వాగతిస్తారు, కాంగ్రెస్ పార్టీని స్వాగతిస్తారు. కూరగాయల శ్రీశైలంకు మద్దతుగా ఇది కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, వేములవాడలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా? అసలు ఏ విధంగా ఉంది అసలు రెస్పాన్స్? ప్రతి గడపకు పోతే అక్క చెల్లెళ్ళ ఆధారాభిమానాలు, అన్నదమ్ముల ఆధారాభిమానాలు చాలా బాగున్నాయి. అందరూ కాంగ్రెస్ పార్టీకి వేస్తామని అందరూ చక్కగా మద్దతు ఇస్తున్నారు. అదే మద్దతుగా మేము కూడా ప్రజలలోకి వెళ్ళి సీనన్న ఏ సమస్య ఉన్నా, ఏ వార్డులోనైనా 28 వార్డులు ఉన్నాయి. 28 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ఏ పనైనా చేసి పెడతామని, ఏ సమస్య ఉన్నా సీనన్న దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలను విజయవంతం చేసి, రోడ్ల సమస్యలే కానీ, నీళ్ళ సమస్యలే కానీ, పింఛన్లే కానీ, ఇంకా ఏమైనా కానీ మహిళలకు అన్ని రకాలుగా ఏంటిది సన్న బియ్యము, రేషన్ కార్డులో పేర్లు లేని వాళ్ళే రేషన్ కార్డులు ఇప్పించడము అవన్నీ ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చాలా మద్దతు ఉంది. అదేవిధంగా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కాంగ్రెస్ 11వ డేట్న జరగబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన చేయి గుర్తుపైన ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఇదే ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు, పట్టణ సీనియర్ నేత బొంతుల మహేష్ అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇక్కడ 16వ వార్డులో కూరగాయల శ్రీశైలం నిలబడ్డారు. అసలు ఏ విధంగా ఉంది, గెలిచే అవకాశం ఉందంటారా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనన్న గారు బలపరిచిన వ్యక్తి కూరగాయల శ్రీశైలం గారు తరపున ఈరోజు గడప ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటికి పోతే మంచి స్పందన. ఎందుకు వస్తుంది ఈ స్పందన? కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు గెలిచిన 2 సంవత్సరాలనే చేపట్టినటువంటి అభివృద్ధి పనులు, మహిళలందరికీ ఉచిత బస్సు అయితేనేమి, 200 యూనిట్ల వరకు నిరుపేదలకు 200 యూనిట్లు కాల్చుకుంటే ఉచిత కరెంట్ అయితేనేమి, సన్న బియ్యం అయితేనేమి, ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులో ఒక్కరి పేరు మనవడు మనవరాలు కొత్త కోడలు వస్తే పేరు ఎక్కలేని పరిస్థితి.
ఇప్పుడు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులో పేరెక్కిన పరిస్థితి వచ్చింది. అందుకనే మరియు రాష్ట్రం మొత్తంలో 25 లక్షల మందికి ఏకకాలంలో రుణమాఫీ చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ గవర్నమెంట్. అందుకే ప్రతి గడప గడపకు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెప్పి ప్రజలు ధీమాగా చెప్తున్నారు. మనకు సహకరిస్తున్న ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతున్నాము. రైట్, ఇది వేములవాడ పట్టణంలో 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిచినటువంటి కూరగాయల శ్రీశైలం సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ వీరైతే అభ్యర్థిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయంటూ వీరైతే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ హరీష్తో ప్రశాంత్, TV8 వేములవాడ నుంచి.